నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. మరి ప్రభు అనేక ఉపమానాలు మత్తయి 13వ అధ్యాయంలో చెప్పినాడు. మరి శ్రేష్టమైన మాట మరొకసారి చదువుతున్నాను చూడండి. మత్తయి 13:33. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతా పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాన్ని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం మనందరికీ ఫైనల్ టార్గెట్ ఏంటమ్మా? ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలోకి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని మనం అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా అనేక దినాల నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ఒక్క వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉపమాన భావాన్ని మనం నేర్చుకున్నాం. ఆయన మరొక ఉపమానం చెప్పాను, ఆయనలో ఉపమానం చెప్పాడు, అందులో మరొకటి ఏంటమ్మా? పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము. మనము అల్టిమేట్గా దేవుడు మనకొరకు సిద్ధపరుస్తున్నటువంటి గమ్యం, వెళ్ళబోతున్నటువంటి ఆ రాజ్యం ఎలా ఉందంటమ్మా? ఒక స్త్రీ తీసుకొని పిండి అంతా పులిసి, ఒక స్త్రీ ఉందంట, ఎంత పిండి తీసుకుందమ్మా? పిండి అంతా పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండ్లు. ఆమె దగ్గర చాలా పిండి ఉంది, 3 కుంచాలు తీసుకుంది. అందులో ఏం చేసిందంటే ఆమె దాచిపెట్టిన పుల్లని పిండిని పోలినది. ఒక స్త్రీ ఉంది, ఇంట్లో పిండి ఉంది, ఆ పిండిలోంచి 3 కుంచాలు ఆ పిండి తీసుకుంది, ఆ పిండిలో పుల్లని పిండిని కలిపిందంట. దేవునికి రాజ్యం అలా ఉందంటున్నాడు ప్రభు. ఏంటి దీని భావం ఏంటి? ఒక స్త్రీ, ఎవరా స్త్రీ? నువ్వు నేనే ఆ స్త్రీ. సంఘం. యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి సంఘమే. సంఘం అంటే ఎవరు? మనమే ఆ స్త్రీలు. పురుషుడు ఎవరు మరి? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ స్త్రీమైన మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. మనందరం, మీకు స్త్రీలు బాగా తెలుసు, 3 కుంచాల పిండి తీసుకుందంట, పులిసిన పిండి ఇంతే ఉంది, కలిపిందంట. ఏమవుతుంది? ఆ 3 కుంచాల పిండి ఎలా ఉంటుంది? అది కూడా పులిసిపోతుంది. ఎందుకని? దాన్ని పులిసింది 3 కుంచాల పిండి ఎంత ఉంటుంది, దాన్ని పులిపింపజేసింది పిండి అంతా చిన్న ముద్ద. అది చిన్న ముద్ద అయినను అది ఏం చేసిందమ్మా? మొత్తం పిండి అంతా కూడా పులిసినట్టు చేసింది. అంటే దానికి అంత శక్తి ఉంది పులిసిన పిండికి. ఏంటి భావం ఏంటి? దీనికి 2 అర్థాలు ఉన్నాయి, నేర్చుకున్నాం. మొదటి అర్థం పాజిటివ్. పులిసిన పిండి ఇంతే ఉంటుంది, దానికి శక్తి అపారం. యేసు దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా? పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పరలోక రాజ్యము స్థాపింపబడినప్పుడు చాలా చిన్నదే. ఎప్పుడు స్థాపించబడింది దేవుని రాజ్యము? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుని రాజ్యము, పరలోక రాజ్యము స్థాపింపబడింది. ఆ పరలోక రాజ్యము స్థాపన ఇంతే ఉంది. ఎంతమంది తెలుసా? ఇంతే అంటే ఎంతమంది తెలుసా? 12 మంది. యేసుక్రీస్తు యొక్క శిష్యులు మాత్రమే నమ్మారు, ఎవరు నమ్మలే. ఆ 12 మంది అక్కడ ప్రభుని వెంబడిస్తూ, ఆఖరి దశ వరకు వెంబడిస్తూ, ఆ తర్వాత తప్పు తెలుసుకొని మళ్ళీ క్షమాపణ అడిగి ఆయన వెంబడించి ఒక స్థలంలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అప్పుడు 12 మంది, కొంతమంది విశ్వాసులు ఉన్నారు. అయితే ప్రభువుని ఆనుకున్నది మాత్రం 12 మందే. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మనకు తెలుసు. ప్రతి పెంతెకొస్తు పండుగలో మనం నేర్చుకున్నాం. అప్పుడు బలమైన గాలి ఒకటి వచ్చింది చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండి, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా
వారు కూర్చున్న ఇల్లంతా నేను మరి అగ్నిజాలు అంటే నాలుకలు విభాగింపబడినట్టుగా వారు కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం వల్ల అన్య భాషలతో మాట్లాడసాగి. అప్పుడు పెద్ద గలిబిలి జరిగింది. అక్కడ గలిబిలి జరిగినప్పుడు పేతురు వారి మధ్య లేచి వారికి స్వార్థ పాటించాడు. ఎందుకు ఇలా జరిగింది, దీని యొక్క అర్థం ఏంటి అని చెప్పినప్పుడు వారందరూ కూడా మరి విన్నారు. విన్న తర్వాత ఏం జరిగింది చూడండి, 37 వచనం. వారు ఆ మాట విని హృదయం ఉంచుకొని, సహోదరులారా మేమేమీ చేతుని పేతును కడమపోస్తున్నాడుగా పేతురు మీ బాప్తిస్మం పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసునామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. తర్వాత 40 వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందలేని వారితో వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఏం చేశారమ్మా, ఎవరు బాప్తిసం తీసుకున్నారంట, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు. అందరూ అంగీకరించలే, ఎవరు అంగీకరించారో వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచడి ఎందును ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండిరి. ఎంతమంది? 12 మంది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఆ స్త్రీ ఇంతే తీసుకుందంట. ఎన్ని కొంచాలు? 3 కొంచాలు. అదే 3,000. ఆ 3 కొంచాల పిండి 3,000 అయింది. 3,000 తోటి స్థాపించబడింది. ఈ 3,000 స్థాపించబడడానికి కారణం ఎవరు? ఈ 12, మరి ముఖ్యంగా పేతురు అనే ముద్ద. ఆ పేతురు ప్రసంగం ద్వారా జరిగింది. ఆ పేతురు అనే ఆ ముద్ద అక్కడ ఉన్న వారందరిని ఏం చేసిందమ్మా, దేవుని దగ్గర నడిపించింది. 3,000 మంది వచ్చేసారు ఒక్కడి వల్ల. తర్వాత అతని వెనక 11 మంది ఉన్నారు. అందరికంటే పైన దేవుడు ఉన్నాడు. దీనివల్ల నమ్మిన వారు ముందు కొంచెమైనా, తర్వాత 3,000 మంది అయ్యారు, తర్వాత 5,000 మంది అయ్యారు, తర్వాత మొత్తం ఆ పాలస్తీనా దేశం అంతా కూడా విస్తరించింది. ఈరోజు చెప్పాను కదా, 800 కోట్ల జనాభాలో ఇంచుమించుగా 300 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. 300 కోట్ల ప్రజలు ఈరోజు. అంటే ఏం చేసింది, ఇంతే స్టార్టింగ్లో దినదినము దేవుడు ఏం చేశాడమ్మా, విస్తరింపజేశాడు. అందులో నువ్వు భాగం, నేను భాగం. మన డ్యూటీ ఏంటి? చర్చకు వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోయాం, అంతే కాదు. విస్తరింపజేయాలా, బాధ్యత నీ మీద ఉంది. 10 మంది నువ్వు తీసుకురావాలి, 10 మంది చెప్పాలి, నీకు తెలిసిన వాళ్ళు చెప్పాలి, తీసుకురావాలి మందిరానికి. నేను వచ్చాను వెళ్ళిపోతున్నానంటే ఈ స్త్రీలలో ఉండలేదు, నువ్వు నేను ఉండడంలే, పేదలాగా ఉండడంలే. మనం ఏం చేయాలమ్మా, 10 మంది చెప్పాలి, తీసుకురావాలి, ప్రయత్నం చేయాలా, మిగిలిన దేవుడు చేసుకుంటాడు కార్యం. ఇది పాజిటివ్ మీనింగ్. అది నెగిటివ్ మీనింగ్ ఉంది, అది మనం ఈరోజు మనం నేర్చుకోవాలి. పులిసిన పిండి ఎంత ఉన్నా కూడా మొత్తం పిండి అంతా ఏమైపోతుందమ్మా, పాడైపోతుంది. నీలో నాలో ఇంత పిండి ఉండే చాలా నేను పాడు చేయడానికి, నేను నాశనం చేయడానికి ఇంత పిండి చాలా. నేర్చుకుందాం ఈరోజు. ఏంటి పులిసిన పిండి ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడా? నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్పాడు చూడండి. వారిని బయట తీసుకొచ్చే రాత్రి, పస్కా రాత్రి ఆయన రొట్టె తినమని, గొర్రెని వధించమని చెప్పి ఒక రొట్టెని తినమని చెప్పాడు. దాని గురించి చూద్దాం. 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను, నేను ఆ రక్తంను చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయనుండగా మేము సంహరించడకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగ దానిని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. 7 దినములు ఏం చేయాల? గట్టి చదవండి. పులియను రొట్టెలు పండుగ చేయవలను. అమ్మా మళ్ళీ చెబుతున్నాను చూడండి. 7 దినాలు పులి రొట్టెలు తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి ఏం చేయాలమ్మా? పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేల్ నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను
7వ దినాన పరిశుద్ధ సంఘం అని కూడుకొని వలన ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసిన మాత్రం మీరు సిద్ధపరచవచ్చును. 17వ వచనం, పులియని రొట్టెల పండుగని మీరు ఆచరింపవలను. ఈ పండగకి దేవుడు పెట్టిన పేరేంటమ్మా? పులియని రొట్టెల పండగ. పేరే పులియని రొట్టెల పండుగ. అందుకని ఏం చేయమన్నాడు? పులిసినదేది మీ ఇంట్లో ఉండొద్దు. మొదటి దినం ఏం చేయాలా? పులిసిందేది ఉంటే మీ ఇంట్లో ఉంటే తీసి బయట పాడేయి అన్నాడు దేవుడు. ఏది పులిసిందేది ఉండకూడదంట. అందుకని పులిసిన పిండి అన్నాడు. పులియని రొట్టెల పండుగ. మళ్ళీ చదువుతున్నాను చూడండి. 14, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగ దానిని ఆచరింపాను. పండుగ ఆచరించాలంట. తరతలము నిత్యమైన కట్టడి ఇది. 7 దినములు పులిన రొట్టెలను తినవలెను. 7 దినాలు ఏం తినాలమ్మా? పులిసిందా పులియందా? పులిన రొట్టెలనే తినాలంట. అందుకనే ఉన్నాడు మొదటి దినం ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా పొంగిందంటే ఏంటి? పులిసింది ఉంటే పారేసేయండి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిన ప్రతి మనుషుడు ఇజ్రాయెలు పట్టు వెళ్ళిపోయాం. 7 దినాలు ఈ పండుగ జరుగుతుంది. 7 దినాల్లో ఎవరైనా సరే పులిసిన రొట్టెను తింటే వాడు ఇజ్రాయెల్ నుంచి కొట్టలేడు. నువ్వు నా కుమారుడు కాదు, కుమార్తె కాదు, గెట్ అవుట్ అంటాడు. ఎవరిలో నీ ఇంట్లో పులిసిన పిండి ఉందో, ఎవరైతే పులిసిన రొట్టెలు తింటున్నారో వారిని పొమ్మంటాడు, వేడికి కొట్టేస్తారంట. మీలో ఈ పులిసినది ఏది ఉండొద్దు. ఎందుకని? పులిసిన తింటానే ఏం చేస్తుందంట? దేహం చాలా పెద్దదే. నోరు ఎంత? ఇంతే ఉంటుంది నోరు. సింహలా ఎంత నోరు ఉండదు మనకి, ఇంతే ఉంటుంది. అందులోంచి వెళ్ళిన పులిసింది మొత్తం దేహాన్ని అంతా చెరిపేస్తుంది, మొత్తం సంఘాన్ని పాడు చేస్తుంది. పులిసిన వెళ్ళింది ఉంటే మొత్తం సంఘం అంతా పాడైపోతుంది. అందుకని అన్నాడు దేవుడు, దేవుని రాజ్యానికి వెళ్ళాలి మీకు ఆశ ఉందా? పులిసింది బయటపడేయండి, పులిసింది మీ దగ్గర కనబడద్దు అన్నాడు దేవుడు. అందుకని దీనికి పులిన రొట్టెల పండుగ అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20వ వచనం చూడండి. 20వ వచనం, మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలెను. మీ నివాసములన్నిటిలోనూ, మీ నివాసం ఎక్కడుందో, ఎక్కడున్నా సరే, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా మీ నివాసం ఇల్లు ఎక్కడున్నా సరే, అక్కడ పులిసిందేది నాకు కనపడవద్దు, మీరు తినవద్దు అని ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలకి ఆజ్ఞాపించున్నాడు. అమ్మా, మరి అంత గొప్ప శక్తి ఉంది పులిసిన దాంట్లో. మొత్తం దేహాన్ని పాడు చేస్తుంది. 23వ అధ్యాయం, అదే నిర్గమకాండము 23వ అధ్యాయం. ఒక నిమిషం. ఆ, 23వ అధ్యాయం 18వ వచనం. 23:18, నా బలుల రక్తమును ఏమన్నాడమ్మా? గట్టిగా చదవండి బ్రదర్స్, ఆగండి. సిస్టర్ చెప్పండి, గట్టిగా చదవండి. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. దేవునికి ఏం చేస్తారు? ఇజ్రాయేలు బలులు అర్పిస్తారు. ఆ బలులు అర్పించినప్పుడు ఏమేస్తారు? బలులు అంటే బలులు వేస్తారు, మేకలు గొర్రెలే కదా. బలులు అర్పించడం ఏం చేస్తారు? నరికిస్తారు కదా. నరికితే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఆ రక్తంలో పులిసింది ఏది కలపకూడదండ. నా పండుగలో నర్పించిన ప్రభు ఉదయం వరకు నిలబడి ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలంలో మొదటి వాడిని నీ దేవుడని ఏవో మంది తేవాలని నీ మేక పిల్లలు దాని తల్లిపాలతో పెట్టద్దు. నాకు బలులు అర్పించినప్పుడు ఆ రక్తంలో ఏమాత్రం కూడా పులిసింది మీరు చేర్చకూడదు. ఎందుకన్నాడు ఈ మాట? రక్తము దేహమునకు ప్రాణం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదు. పాప క్షమాపణ జరగాలంటే రక్తం చిందింపడాలి. ఆ రక్తం పులిసిపోతే ఇంకా పాప క్షమాపణ ఎక్కడ వస్తుంది? మేకపిల్ల శుద్ధమైన మేకపిల్ల, రక్తం పరిశుద్ధమైనది. నువ్వు తీసుకెళ్ళి పులిసిని కలిపేస్తే రక్తంలో అది పరిశుద్ధం ఎలా అవుతుంది? ఆ రక్తం నీ పాపం ఎలా తీసేస్తుంది? ఆ రక్తం ఆ బలుడు వల్ల దేవునికి ఏ సంతోషం? అందుకని అన్నాడు దేవుడు, ఆ రక్తంలో పులిసింది ఇది కలపొద్దు. ఆటగా కలిపింది నాకు అసలు బలి ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు. అంటే పులిసింది ఏం చేయాలి? మనం పారేలా. తర్వాత
లేవి కాండము 2వ అధ్యాయం. లేవి కాండము 2. 11వ వచనం. లేవి 2:11. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలనగా పులిసినదేనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. దేవుడు చాలా ఖండితంగా వారు అర్పింపవలసిన బలుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు యెహోవాకు చేయు నైవేద్యం. ఇందాక ఏమన్నాడమ్మా? రక్తం. ఇప్పుడు నైవేద్యం. నైవేద్యం అంటే ఏంటి? పిండితో చేసేవి, పిండి వంటలు. వాటిలో కూడా పులిసింది ఏదితో చేయొద్దు. ఏలనగా పులిసినదేనను తేనెను యెహోవాకు హోమముగా దహింపవలదు. తేనె కలపొద్దు, పులిసింది కలపొద్దు. ఓకే, తేనెంది కలపొద్దు, దానికి వేరే మీనింగ్ ఉంది, ఇప్పుడు అక్కర్లేదు మనకి. అందుచేత పులిసింది ఏమన్నా ఏం చేయాలా? బయట పడేలా. ఓకే, ఇప్పుడు ఎందుకు పాడేయమంటున్నాడు దేవుడు? పులిసింది ఎందుకు పాడేయమంటున్నాడు? చాలా జాగ్రత్తగా గమనించాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. 1 కొరింథీ 5. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 6-8. మీరు అతిశయపడుట మంచిది కాదు. అమ్మ అందరు తీసారా? 1 కొరింథీ 5:8, 6. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగురా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తున మన పస్కా పశువు వధింపబడను గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వములను పులిసిన పిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులిన రొట్టెతో పండుగ ఆచరించము. అందుకే పాడేమంటున్నాడు. అర్థమైందా? పులిసిన పిండి అంటే ఏంటి? ఏం చెప్పాడు అక్కడ? దుష్టత్వము, దుర్మార్గత, 2 పులిసిన పిండిలో. ఈ 2 దేవునికి అసహ్యమైన కార్యాలు. మనలో దుష్టత్వం కానీ దుర్మార్గత కానీ ఉంటే అది పులిసిన పిండి ఎంత ఉన్నా మొత్తం దేహాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఇంతైనా సరే మళ్ళీ చెప్తున్నా, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతే పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక. ఏమంటాడా? మీరు పులిపిండి లేనివారు కనుక. మరి అలా ఉండాలి. పులిసిన పిండి మనలో లేనివారం ఉండాలి మనం. గనుక లేనివారు కనుక ఇలాగంటున్నాడు. గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడు. ఒకవేళ పులిపిండి లేని వారుగా మనం ఉండాలనంటే మనలో పులిసిన పిండి ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. ఎందుకు? క్రొత్త ముద్ద అవడానికి. క్రొత్త ముద్ద ఎవరు? యేసు. ఆయన పులిసిన పిండి ఉందా? ఆ రక్తంలో పులిసిపోయిందా? పులిసిపోతే చచ్చిపోయి వేసి ఇవ్వడానా? ఆయన చనిపోయి ఆయనలో పులిసిన పిండి అంటే నీకు రక్షణ వచ్చేదా? ఆయనలో పులిసినది ఏది లేదా. అంచేత ఆయనలో కలిసిపోయి మరి కొత్త ముద్ద అవడానికి మళ్ళీ ఏమైనా పాత పిండిలు ఉన్నాయా? ఆ పాతదైన పులి పిండిని తీసిపారాయి అంటున్నాడు. అంటే నీలో ఎంత ఉన్నా మొత్తం దేహం అంతా పాడవుతుంది. శరీరం అంటే దేవాలయం కదా, పాడైపోతుంది. నువ్వు యేసులో క్రొత్త ముద్ద కాలేవు. కాబట్టి నీలో దుర్మార్గత ఉందా, దుష్టత్వం ఉన్నదా ఆలోచన చేసుకొని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. అది చెప్తున్నాడు అక్కడ ప్రభు. ఒక స్త్రీ తీసుకొని 3 కుంచెముల పిండిలో కలిపిన పులిసిన పిండితో పోల్చబడి ఉన్నది అంటున్నాడు ప్రభు. ఆ 3 కుంచాలు పాడైపోయాయి. అంటే కొన్ని రొట్టెలు పులిసిన పిండితో చేస్తారు, కొన్ని రొట్టెలు చేయకూడదు. ప్రభు చెప్తానే చేయవద్దని. అంచేత మనము జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆ స్త్రీ ఎవరో నేను చెప్పాను కదా, మనమే సంఘం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. పులిసిన లేదు, మరి శరీరంలో పులిసిన ఉంటే ఏమవుతుంది? మొత్తం శిరస్సు కూడా మనం పాడు చేస్తాం. అంటే యేసుక్రీస్తుని చెరిపేస్తాం మనం, మనలో పులిసిన పిండి ఉంటే. అది ఏమాత్రం ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇలాగ పులిసిన పిండిలు కొంతమంది ఉన్నారు. బైబిల్ పరిశుద్ధ లేఖనాలు మనం చూసుకుందాం, జాగ్రత్త పడదాం. మోషే కాలంలో జరిగిన సంగతి. ఈ ఐగుప్తులందరూ కూడా అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చెప్పాడు? పస్కా రాత్రి ఏం చెప్పాడు? రొట్టెని తినండి,
ఏ రొట్టె తినాలి? పులిసిందిదా? పులిన రొట్టెలు. ఏం రొట్టె? పులిన రొట్టె. 7 దినాలు తినాలి. ఎక్కడున్నా సరే ఏమైనా ఉంటే ఏం చేయాలా? పరేసేయాలా అని చెప్పాడు. అలా చేశారు కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారందరినీ దేవుడు ఏం చేశాడమ్మా? చేశారు కాబట్టి బయటికి రప్పించాడు. ఓ చేయకపోతే దేవుడు ఏం చేశాడు? అక్కడే కొట్టివేస్తాను అన్నాడు కదా, అక్కడే చచ్చిపోయింది వాళ్ళందరూ కూడా. అక్కడ చచ్చిపోయారు కదా, ఐగుప్తులు చచ్చిపోయారు కదా, ప్రథమ సంతానం చచ్చిపోయారు కదా, వాళ్ళతో కూడా కూడా చచ్చిపోయింది వారు. కానీ వీరు పులిసింది ఏం చేశారమ్మా? బయట పరవేశారు కాబట్టి, పులిసింది ఏది పెట్టుకోలేదు కాబట్టి దేవుడు వారిని వాగ్దానం చేసిన నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా నడిపించి వెళ్తున్నాడు మోషే గారు. మరి మోషేలో పులిసిన పిండి ఉంటే ఆయన తీసుకొచ్చి ఉండి కూడా మోషేలో పులిసిన పిండి ఉందా? అందుకని ఆయన అనుకున్నాడు మోషేలో పులిసిన పిండి లేదు కాబట్టి మోషే ద్వారా బయటికి రప్పించాడు. అది పాత నిబంధన, పులిసిన పిండి లేదు మోషేలో. అలాగే నూతన నిబంధనలో మోషే కంటే గనుడు యేసు క్రీస్తులో పులిసిన పిండి లేదు కాబట్టి మనం కూడా పాపం అనే దాసత్వం మనల్ని విడిపించాడు. ఇది కొత్త నిబంధన, హల్లెలూయా. ఇలాగూ మోషే గారు నడిపించుకొని వస్తే కొంతమందిలో పులిసిన పిండి ఉంది కొంతమందిలో. మరి ఏం చేశారు చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. కొంచెం జాగ్రత్తగా గమనించమని చెప్పాను కదా, గమనించండి. లెక్క అడుగుతాను మిమ్మల్ని, లెక్క అడుగుతాను, ముందు చెప్పేస్తున్నాను. లేవీకి ముని మనుమడును, కహాతుకు మనమడును, ఇసహారు కుమారుడు కోరహు, రూబేనులో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలులో పేరు పొందిన సవికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. అమ్మా ఎంతమంది లేచారు? 250 మంది. మంచి ఫిగర్, రౌండ్ ఫిగర్, 250 మంది. ఈ 250 మందిని రేపునింది ఎవరు? ఎంతమంది? మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా, లెక్క పెట్టి చెప్పండి. ఫెయిల్ ఎంతమంది? ఫెయిల్ ఎదురుగా బైబిల్ ఉంది, చెప్పండి అమ్మా. చూడండి, చెప్పు. ఫెయిల్ అన్నీ చెప్తారు. వాడు చెప్పమానేసి కరెక్ట్ చెప్పడం మానేసి అన్నీ చెప్తారు. నలుగురు. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదివి చెప్పండి. నేను చెప్తాను వినండి. ఇప్పుడు లేవీకి మునిమనుడును, కహాతుకు మనుమడును, ఇస్సాకు కూడా కోరహు. అంటే ఎంతమంది? ఒకటే. తర్వాత రూబేనులో ఏలియాబు కుమారులైన దాతాను అబీరామును. ఎంతమంది? 3. వీళ్ళిద్దరు +1 3 కదా. కోరహును, దాతాను, అబీరాము ముగ్గురు కదా. పేలెతు కుమారుడైన ఓనును అంటే ఎంతమంది? ఈ నలుగురు ఎంతమంది పోగేశారంట? 250 మందిని పోగేశారు. పులిసిన పిండి ఎంత? నలుగురే. ఎంతమంది పులిపించారు? 250 మందిని. ఎవరికి విరోధంగా? మోషేకి ఎదురుగా, మోషేకి వ్యతిరేకంగా. అంటే మోషేకి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా? పులిసిన పిండి ఇంతే ఉంటుంది, అందరిని నాశనం చేస్తుంది. ఆ చెప్పిన మాట మోషే ఉన్నాడు, ఎన్ని మధురమైన మాటలు చెప్పాడు మోషే. ధర్మశాస్త్రం అంతా చెప్పాడు కదా, ఆయన మాటలు రుచించలేదు. ఈ నలుగురు చెప్పిన చాలా రుచిగా ఉన్నాయంట, తేలికంటే తీగా ఉన్నాయంట మాటలు. ఏమన్నారు వీళ్ళు? మోషేని ఎన్నుకున్నాడు దేవుడు, మమ్మల్ని ఎన్నుకోలేదా? మేము సేవ చేయలేమా? మేము తీసుకెళ్ళామా మిమ్మల్ని? అవును కదా అని నమ్మేశారంట ఈ నలుగురు మాటలు. 250 మంది. మరి పులిసిన పిండి 250 ఆగిపోద్దండి, పెరుగుతుంది. అది కొరుడుకుండా అక్కడ ఆగిపోదు, ఆపరేషన్ చేస్తేనే అవుతుంది, లేదా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఏం జరిగింది? మూడవ వచనం. మోషే ఆహరణలకు సరే మళ్ళీ ఒకసారి చూద్దాం. 2వ వచనం. ఇజ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఏం చేశాడమ్మా?
ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారనగా. ఏమంటారా వీళ్ళు? ఎంతమంది ఇక్కడ ఉన్నామో సభికులు మేమందరము పరిశుద్ధులు అంట. మేమందరం పరిశుద్ధులమే. ఈ లోకంలో పరిశుద్ధుడు ఉన్నాడా? ఆయన ఏమన్నాడు? ఏ వేదములు అందరూ పాపం చేసి దేవుడు అనుభవించి మహిమ పొందలేకపోతారు. ఆయన చెప్తున్నాడంటే మేమందరం పరిశుద్ధులు అంటున్నారు వాళ్ళందరూ కూడా. పైగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మోషేకి ఎదురుగా నిలబడి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ మేము పరిశుద్ధులు అంటున్నారు. చూసారా పురుషుని పిండి ఎలా ఉంటుందో? అప్పుడు మోషే ఆ మాట విని సాగిలపడాను. ఎక్కడ సాగిలపడ్డాడమ్మా? దేవుని దగ్గర. ఒకవేళ మోషే గనక అలాగ సాగిలపడి ఉండకపోతే అప్పుడే ఆ క్షణంలోనే దేవుడు ఆ పులుసుని పిండి ఏం చేసిండేవాడు? కొట్టుపడేసేవాడు. కానీ ఈయన సాగిలపడ్డాడు. అడు తర్వాత అతడు కోరవుతో అతను సమానంతో ఇట్లను, తనవాడు ఎవడు పరిశుద్ధుడు, ఎవడు రేపు యెహోవా తెలియజేసే వాడిని తన సన్నిధి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన వద్దకు చేర్చుకును. ఇలాగూ చేయుడి. కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తలు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు. దేవుడు ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు. కానీ నేను పరిశుద్ధుడు అంటే నేను పరిశుద్ధుడు అయిపోను. దేవుడు చెప్పాలి. దేవుని కృపాది, ఈ కృపే చాలు ప్రభువా. హల్లెలూయా. తర్వాత 6వ వచనం, ఇలాగూ చేయడి. కోరహును అతని సమస్త సమూహములైన మీరును. ఎంతమంది అమ్మా మొత్తం? ఎంతమంది? మళ్ళీ లెక్కలు తప్పుతున్నారు, చెప్పండి. 250? 255 ప్లస్ 4 ఎంతమ్మా? మరి లెక్కలు తప్పుతున్నాం, జాగ్రత్త. 259 మంది సమూహం మీరు ధూపార్తలను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధి వాటి మీద ధూపద్రవ్యం వేయడే. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకెక్క పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనను, లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నట్టు మీరు సమాజం ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు దేవుడు ఇశ్రాయేలుల సమాజం నుండి మిమ్మల్ని వేరుపరచడి మీకు అల్పంగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవిలను నీ గోత్రపోయిన అందరినీ చేర్చుకున్నాడు కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. వీళ్ళందరూ ఎవరమ్మా? పౌర కుమారులు. వీళ్ళందరూ లేచిన వారు అందరూ లేవీలే. అందరూ దేవుని సేవ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారే. కానీ మోషే స్థానం కావాలి కోరుతున్నారు వీళ్ళందరూ. అహరోను స్థానం కోరుతున్నారు వీళ్ళందరూ. 11వ వచనం, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు, ఎవరికి విరోధంగా? మోషేగా, నాకు అంటున్నాడా మోషే? నా అన్నయ్య అహరోను అంటున్నాడా? యెహోవా ఎవరమ్మా? పరిశుద్ధుడు. పరిశుద్ధున దేవునికి మీరు వ్యతిరేకంగా పోగే అన్నారు. అహరోను ఎవడు? అతని విరోధంగా మీరు సొంగనేలా? అప్పుడు మోషే ఎలియాబు కుమారైన దాతాను అభిరాముని పిల్లలు పంపించాను. అయితే వారు మేము రాం. ఏంటి చూసారా? చూడండి, ఆ నలుగులో పిలిపించాడంట మోషే గారు. కొంచెం మాట్లాడాలి, మీటింగ్ రా అంటే మేము రాం, ఏం చేసుకుని చేసుకో. చూసారా తులసి మీండి ఎలా ఉంటుందో? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవాలని పాలు తేలు ప్రవృత్తి దేశం నుండి మమ్మల్ని తీసుకుని వచ్చాడు చాలా అన్నట్టు మా మీద ప్రభుత్వం చేయడం మీకు అధికారం కావాలన్నా? అంతేకాదు, నీవు పాలు తేలు ప్రవృత్తి దేశం నుండి మమ్మల్ని తీసుకుని పోలేదు, పొలములో ద్రాక్ష తోటలు గల శ్వాస మాకు ఇయ్యలేదు, ఈ మనుషులు కన్నులు వడదీవా, మేము రాము అని రే. మీటింగ్ లేదు, ఏమి మేము రామన్నా. అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యం లక్ష్య పెట్టకము, ఒక గాడిదైన వారితో నేను తీసుకోలేదు. ఓకే, తర్వాత ఇవన్నీ తర్వాత ఏం జరిగిందమ్మా? నా 18వ వచనం చూడండి. 18వ వచనం, కాబట్టి వాళ్ళ ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్నించి వాటి మీద ధూపం ద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజము వారికి విరోధముగా పోగు చేయగా, ఇప్పుడే 250 మంది, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? సర్వ సమాజం అంటే ఏంట? చాలా పెరిగిపోయింది లెక్క. 250 మంది కాదు, 259 కాదు, పెరిగిపోయారు సర్వ సమాజం. వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజం కనబడాను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం నుండి అవతలకి వెళ్ళి క్షణంలో నేను వారిని కాల్చివేదని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి మళ్ళీ వేడుకున్నారు. సరే, 25వ వచనం,
అప్పుడు మోషే లేచి దాతాను అబీరాము వద్దకు వెళ్ళగా ఇజ్రాయేల్ పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారము వద్దండి. ఎవరమ్మ వీళ్ళు? దుష్టులు. ఇందాక ఏమన్నాడు? పులిసిన పిండి ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వం. వీళ్ళెవరంట? దుష్టులు. అంటే వీళ్ళేముంది? దుష్టత్వం. అంటే ఏముంది? పులిసిన పిండి. ఈ దుష్టుల గుడారం వద్దండి తొలగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలు వారి నశింపకున్నట్లు వారికి కలిగినది ఏది ముట్టకూడదని ఆ సమాజంలో. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసం యొద్ద నుండి ఇటువట లేచిపోగా దాతాను, అబీరామును, వారి భార్యలను, వారి కుమారును, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారం నిలిచిరి. చాలా జాగ్రత్తగా వినండి 28వ వచనం నుంచి. మోషే సమస్త కార్యము చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతటా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చే మరణం వంటి మరణం మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్లు భూమి తన నోరు తెరిచే వారిని వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియలేను. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరచి, ఏందమ్మా భూమికి ఏముందంట? భూమికి నోరు ఉందో తెలుసా మీకు? మనం నోరు మనకే అనుకుంటాం, జంతువులకి పశువులకి అనుకుంటాం. భూమి కూడా నోరు ఉంది. అది ఎప్పుడు నోరు తెరిస్తే తెలుసా? దేవుడు తెరవన్నప్పుడు తెలుస్తుంది నోరు. భూమి నోరు తెరవన్నాడు దేవుడు, నోరు తెరిచిందంట. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఎవరు మింగిలేసింది? తిమింగలమా? సింహమా? ఎలుగుబంట? ఏం మింగేసింది? భూమి మింగేసింది వాళ్ళందరినీ. వాళ్ళు ఏముంది? పులిసిన పిండి. నలుగురే 250 పాడు చేశారు. ఆ 259 మంది మొత్తం సర్వ సమాజాన్ని పాడు చేశారు. దేవుడు వాడిని పాడు చేశాడు, కొట్టేశాడు దేవుడు వాడిని. పులిసిన పిండి ఉంటే దేవుడు అలా కొట్టేస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఎవరు వారు? పులిసిన పిండి గలవారు. సమాజం ఉండకుండా దేవుడు ఏం చేశాడు? వారిని కొట్టేశాడు. అంటే నశించిపోయారు. ఎలా నశించిపోయారు అంటే భూమి నోరు తెరిచి వారిని మింగేసింది. పులిసిన పిండి ఎంతమంది ఉన్నారు? ఈ నలుగురిని భూమి ఏం చేసింది? ఆ నలుగురిని మింగిందా? చెప్పండి, ఎవరు మింగిందో? మిగిలిన సమాజం కాకుండా ఎవరు మింగింది చెప్పండి. అంటే కోరహనే కాదు, ఆ నలుగురినే కాదు, వారి భార్యల్ని, వారి పసిపిల్లల్ని కూడా మింగేసిందంట. అంటే వారిలో పులిసిన పిండి వలన శిక్ష ఎవరికి వచ్చిందమ్మా? వారి భార్యలకి, పిల్లలకి, సర్వ సమాజానికి వచ్చింది. పులిసిన పిండి చేసిన తప్పు వల్ల. చిన్న తప్పు అంత మరణానికి దారి చేసింది నా సోదరా, నా సోదరి. అందుకని ప్రభు చెప్పాడు, పులిసిన పిండి మీలో ఉంటే ఏం చేయాలమ్మా? అదేండి, ఉంచుకోవద్దు, మొత్తం పాడైపోతుంది శరీరం. నలభై 41 మరునాడు ఇజ్రాయేలు సర్వ సమాజము మోషే ఆహారులకు విరోధముగా సణుగుచు. అక్కడతో ఆగిపోలేదు పులిసిన పిండి. వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత మిగిలిన ఎంతమంది మిగిలారో సర్వ సమాజము, వారికైనా బుద్ధి రావాలి కదా. అయ్యో తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మనల్ని ఆయన సన్నిధి రాకుండా నశింపజేస్తాడు, కొట్టివేస్తాడు, ఇలాగ భయంకరమైన విపత్తు తీసుకొస్తాడని వారు భయపడాలా? మళ్ళీ వీరేం చేస్తున్నారు? నెక్స్ట్ డే ఓన్లీ 24 గంటలు గడవగానే వీళ్ళందరూ మళ్ళీ వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మళ్ళీ మోషారి మీద వచ్చి సణుగుతున్నారండి. వచ్చి ఏమన్నారు? ఏమన్నారు చూడండి. 41 మొన్నాడు ఇజ్రాయేలు సర్వ సమాజము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41. మొన్నాడు ఇజ్రాయేలు సర్వ సమాజం మోషే ఆహారులకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను ఎవరిని చెప్పారంట? చాలా జాగ్రత్తగానండి. ఏమన్నారు? ఏం సణుగుతున్నారు? మీరు
మీరు చంపారు. చంపింది ఎవరు? దేవుడు చంపితే మీరు చంపారు. పైగా వాళ్ళెవరు? యెహోవా పిల్లలంట. యెహోవా పిల్లలుగా ఉన్నందుకే కదా ఆయన చంపాడు. రివర్స్ గేర్ అంటాం కదా, తప్పు చేసి మనమే నెట్టేయడమే. వాళ్ళేమో దేవుని బిడలుగా నిరాకరించి పులిసిన పిండితో సమాజాన్ని పాడు చేసి దేవునికి నామాన్ని అపవిత్రం చేసినందుకు దేవుడే శిక్షిస్తే మీరు దేవుని పిల్లలనే చంపేశారంటున్నారు వీళ్ళు. ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్ అంటారు. ఎందుకని వాళ్ళు ఏముంది, వీళ్ళలో కూడా ఏముంది? పులిసిన పిండి. నలుగురే ఇంతమందికి వచ్చింది, ఆగిపోయింది. నలభై 42 సమాజం మోషే ఆహారాలకు విరోధముగా కూడానే. ఇంతకుముందేమో 259 కూడితే ఇప్పుడు ఎంతమంది అయిపోయారమ్మా? సర్వ సమాజం కూడా పులిసిపోయారు, అందరు పులిసిపోయారే. సమాజం మోషే ఆహారాలకు విరోధం కూడాను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మళ్ళీ చూడండి 43 వచ్చిన. మోషే ఆహారంలో ప్రత్యక్ష గుడారం మీద రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింపజేదనని మోషేకి సెలవుగా వారు సాగిలబడరే. చూసారా మోషే ఆహారంలో ఎంత మిక్కిలి సాత్వికుడు అని ఉన్నాం కదా మోషే. మనమైతే ఏం చేస్తాం? చంపేయండి ప్రభువా, నా మీద ఎదురు తిరుగుతున్నారు వీళ్ళు, 40 సంవత్సరాలు కష్టపడి తీసుకొస్తే నా మీద అడుగుతున్నారు, నేను చేసిన సేవకు ప్రతిగా ఎలా చేస్తున్నారు, చంపే అని నేనేనిదే. ఆయన అంటున్నాడు నేను చంపేస్తాను, ప్రభు చంపొద్దు అంటున్నాడు ఈయన. ప్రభువా మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగడం మీరు క్షమించు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే మోషేలో ఉన్నటువంటి శాశ్వతమైన గుణం, మిక్కిలి సాత్వికుడా. మనమైతే పగ తీర్చుకుంటాం, ఆయన పగ తీసుకున్నాడా? ప్రతిసారి ప్రభువా చంపచ్చు పోలి. ఆయన మాటిని ఈయన కోపం తగ్గించుకునేవాడు దేవుడు. 46 అప్పుడు మోషే, నీవు దీపపాత్రను తీసుకుని బలిపీడ నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రార్థించేమో. కోపము యెహోవా సన్నిధిని బయలుదేరను, తెగులు మొదలుపెట్టినని ఆహారంతో చెప్పగా మోషే చెప్పినట్టు ఆహారం వాటి తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనంలో మొదలుపెట్టి నేను. అంటే దేవుని కోపం ఎప్పుడు వచ్చిందో అప్పుడే తెగులు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మోషే క్షమించమని అడిగాడు, అప్పుడు మోషే మాటిని క్షమించాడు. అప్పటికే ఏమైపోయింది? స్టార్ట్ అయిపోయింది తెగులు దేవుని కోపం వల్ల. 48 అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు. ఎవరు నిలబడ్డారమ్మా? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డారు మోషే. ఇప్పుడు చూడండి 49 వచ్చిన అందరూ చూడండి, బైబిల్ అందరూ చూడండి. కోరహు తిరుగుబాటున, అసలు అందరు మూల సూత్రధారి ఎవరు? కోరహు. ఒక్కడ ఎంతమంది మార్చాడు? ముగ్గురు మార్చి నలుగురు 259 మొత్తం సర్వ సమాజం అయిపోయింది. ఈ అందరికంటే మొట్టమొదటిగా పులిసిరి పిండి ఎవరంటే కోరహు. అందుకని అంటున్నాడు ఇక్కడ, కోరహు తిరుగుబాటున్న చనిపోయిన వారుగాక 14,700 మంది ఆ తెగులు చేత. 14,700 మంది అంటే వారు కాక ఎక్స్ట్రా ఇప్పుడు తెగులు వచ్చినది, కోపం వచ్చినది 14,700 మంది ఇప్పుడు చచ్చిపోయారు. చూసారా పులిసిరి పిండి ఎంత చేస్తారు? ప్రయోజనం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మన శరీరంలో, మన హృదయాల్లో, మనసులో పులిసిన పిండి ఏమైనా ఉందా? ఉంటే ఏం చేయాలమ్మా? వాడాలి. అప్పుడు దేవునికి సంతోషం. అప్పుడు మనం ఏమవుతాం? క్రొత్త ముద్ద ఎవరిలో? యేసులో. లేకపోతే పాత ముద్దే, పాత సంవత్సరం వెళ్ళిపోయినట్టుగా పాత ముద్దలోనే ఉంటాం, పాత సంచులోనే ఉంటాం, పాత తిత్తుల్లోనే ఉంటాం. ఇది దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో మనం నేర్చుకున్న ఒక సంగతి. నూతన నిబంధనలో ఒక సంగతి నేర్చుకుని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5. మీకు ఇంట్రడక్షన్ కావాలి కాబట్టి 33వ వచనం చదువుతున్నాను చూడండి. 33. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా సమస్త ప్రజల వలన, వీరినంటే ఎవరు? అపోస్తుల్ని చంపాలని అనుకుంటే సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశుడైన గమాలియేలును ఒక పరిశుడు
మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించే వారితో ఇట్లా, ఇజ్రాయేలులారా, ఈ మనుషుల విషయమే మీరేమి చేస్తున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు, చాలా జాగ్రత్తగానండి, పులిసిన పిండి 36వ వచనం. ఈ దినములకు మునుపు ఎవరమ్మా? దూద లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. అంటే పులిసిన పిండి పేరేంటి కూడా? దూద. పులిసిన పిండి ఒకడే. పులిసిన పిండి ఎవరు? ఒకడే. తర్వాత ఏం చూడండి, తానొక గొప్పవాడని చెప్పుకొనను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనడి. 400 అంటే 400 మంది. 400 మంది ఒక్క పులిసిన పిండితో కలిసిపోయారంట. అతను చెప్పిన మాట ఏమన్నాడు ఈయన? తానొక గొప్పవాడని చెప్పుకున్నాడు. దూత ఏమంటాడమ్మా? ఐఎమ్ ద గ్రేట్ పర్సన్, నేను గొప్పవాడిని. నమ్మేసింది గుడి లోకం. ఎంతమంది? 400 మంది నమ్మేశారంట ఆయన చెప్పిన మాట. పక్కన ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. వారు దేవుని ఆత్మ మీద గొప్ప కార్యాలు చేస్తున్నారు. అది నమ్మడం లేదు. చంపేయడం చూస్తున్నారు, జైలు పెట్టడం చూస్తున్నారు. అయితే గతంలో ఏం జరిగిందంట? దూత అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. అలాగే ఆయన కూడా అబద్ధ ప్రవక్త అనమాట. నేను గొప్పవాడిని చెప్పగానే అమ్మ నమ్మేశాను. 400 కొరుకుని పిండి ఏమైపోయిందమ్మా? కొరికేసింది. తర్వాత వాడు 400 మంది మనుషులు వానితో కలుసుకొని అప్పుడేం జరిగింది? వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి, ఆ పులుసుల పిండిని ఏం చేశారని చంపేశారు. తర్వాత తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని. మిగిలిన 400 మంది ఏం చేశారమ్మా? చెదరి వృద్ధులేరి వేస్ట్ మారిపోయారంట. ఎందుకని? పులుసుల పిండిని నమ్మారు కాబట్టి. చెదరిపోయి వృద్ధులేరి. తర్వాత 37వ వచనం. వానికి తర్వాత జనసంఖ్య దినంలో గలీలుడైన యోధ అని ఒకడు వచ్చి, ఇంకో పులిసిన పిండి పేరేంటమ్మా? యోధ. ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాను. ఈ పులిసిన పిండి ఏం చేస్తానంట? తిరుగుబాటు చేయడానికి, ప్రభుత్వానికి, ప్రజలను లేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి, రివోల్ట్ అంటాం, రివోల్ట్ చేయడానికి ప్రేరేపించాడంట. వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. ఈ యోధ కూడా నశించిపోయాడు, అతను నమ్మిన వారంతా కూడా చెదిరిపోయారు. అంటే ఏంటనమాట? ఎప్పుడైతే పురుషుల పిండిని మనం నమ్ముతున్నామో వారు నశిస్తారు, వారు నమ్మిన వారు నశిస్తారు. మనలో పురుషుల పిండి మనలో ఉంటే అది తెచ్చుకోవడం కాదు, మనల్ని నమ్ముతుంది. అది నరకం కాదు, మన నరకంలో తీసుకెళ్తుంది. చూసారా? పురుషుల పిండి కొంచెం ముద్ద అంత పులి చేయనని మీరు ఎరుగరా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకని నాకు నమ్మలు రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13:33. ఆయన మరొక ఉపమాన వార్త చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ పుల్లని పిండి, పులిసిన పిండి మనలో ఉంటే జాగ్రత్త సుమా, నీ దేహం అంతా పాడైపోతుంది అని. ఓకే. 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీ 3వ అధ్యాయం. పదహారవ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసాడలా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో దేవుని ఆత్మ నివసించుడాలని మీరు ఎరుగురా? లేదంటే మీలో నివసించున్నటువంటి పరిశుద్ధాత్మకి మీరు ఆలయమని మీరు ఎరుగురా? అంటే మనం ఏం తెలుసుకోవాలి? మన దేహాలేంటి? దేవునికి ఆలయాల. ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కనుక దేవుని యొక్క మందిరం, పరిశుద్ధ దేవుని మందిరం అన్నాం. మరి ఇక్కడ వచ్చి మన అలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. బయటికి వెళ్ళినా పరిశుద్ధంగా ఉండాలి, ఆఫీసులో ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, పనుల్లో పరిశుద్ధంగా ఉండాలి, బస్సు ఎక్కినా పరిశుద్ధంగా ఉండాలి.
సైకిల్ ఎక్కినా సోదరు ఎక్కినా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నీ దేహం దేవుడి వల్ల అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఇలాగో పరిశుద్ధత కోల్పోయే పులిసిపిండి ఏమైనా ఉంటే మనం ఏం చేయాలమ్మా? వెంటనే అందుకని ఏమన్నాడు ప్రభు? నీ కుడిక నుండి అభ్యంతరపరుస్తుందా? జాగ్రత్త దాచిపెట్టుకున్నాడా? తీసిపాడే, పెరిగిపాడే కుడికన్నా. నీ కుడి చేయి పాపం చేయడం పేరు నరికేయి, నీ పాదం పరిగెత్తా నరికేయి. ఎవరన్నారు ఈ మాట? వేసి అంటున్నాడు. ఏంటి దాని అర్థం ఏంటి? ఇలా నరికేయమనా? కళ్ళు పీకేసుకోమనా? పులిసిన పిండి తీసిపడేయండి అని దాని అర్థం. జాగ్రత్త సుమా. ఆరోగ్య పదిహేను వచనం 6:15 మొదటి కొరింథీ 6:15. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా మా చేయుదునా? అది ఎంత మాత్రం తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరయుందురు అని మోషే చెప్తున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపము దేహమున వెలుపున్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచడు. ఈ మాట చెప్పి ముగిస్తా, పల్లోకి వెళ్దాం. వినండి చాలా జాగ్రత్తగా. 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయం ఎరుగురా? ఇప్పుడు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఓకే, మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కాదు అంటే మనం మన సొత్తు కాదు. అంటే మన దగ్గర ఉన్నది మనమే మన సొత్తు కాబట్టి మన దగ్గర ఉన్నది మన సొత్తు అవుతుందా? నాది నాది అంటే ఏమి లేదు, పాడతాంగా. ఏముంది ఈ లోకంలో? మన సొత్తు ఏది లేదు, అంత దేవుంది. విలువ బట్టి కొనబడిన వారు మీరు సొత్తు గారు. ఎందుకని? మనం ఎవరో కొన్నారు మనల్ని. విలువ పెట్టి కొనబడిన వారు ఎవరు కొన్నారు? ఆ విలువ ఏంటి? దాని ఖరీదంతా ఎవరు కొన్నారు మనల్ని? జంతు కొన్నాడు. దాని విలువ ఎంత? విలువ పెట్టి కొనబడిన వారు గారు అంటున్నాడు. దాని రక్తం విలువ ఎంత? 10 రూపాయలు ఉంటుందా? 100 రూపాయలు. అమూల్యమైన రక్తము. అమూల్యం అంటే నోబడీ కెన్ క్యాల్కులేట్. యేసుక్రీస్తు రక్తము విలువ కట్టలేము. అంత అమూల్యమైన రక్తము చేత మనము కొనబడ్డాం, దేవుని మందిరంగా మార్చబడ్డానికి. సరే, ఎవరు కొన్నారు మనల్ని? ఎవరమ్మా ఏసయ్య? అరిగే తక్కువ నేను కొన్నాడు? అరిగే తక్కువ? పైకి వెళ్తే ఎంతమంది కోట్ల 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 మంది దేవదూతున్నారు. ఆయన పరిశుద్ధుడు 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 ఆయన స్తుతించేవాడు. అంతమంది వదిలిపెట్టి కోట్ల కోట్ల మంది నువ్వు కావాలి ఆయనకి? అవును కావాలి, అందుకే వచ్చాడు ఈ లోకంలో. అందుకే నీ కూడా చచ్చిపోయాడు ఆయన, నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. నిలబెట్టి కొన్నాడే నేను. నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తువి. ఈ సంఘం మర్చిపోతాం మనం, మన సొత్తు అనుకుంటాం. నాది నాది నాది, నా ప్రాణమా తిను తాకు సుఖించు. మర్చిపోతావు. నువ్వు విలువెట్టి కొనబడిన దానివి, కొనబడిన వాడు. ఆఖరి మాట చూడండి, మీరు విలువెట్టి కొనబడిన వారు గనుక మీ నోటితో దేవుని మహిమపరచడే. ఆనంద అక్కడ ఏమైనా ఉండాలి? దేవుని మహిమపరచాలంటే ఎలా మహిమపరచాలి? నోరిప్పితేనే కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం పాటలు పాడితేనే కదా దేవుని మహిమపరచుదాం. నోటితో మహిమపరచమని అంటలేదు ఆయన. ఏమన్నాడు? దేహంతో మహిమపరచండి. నీ నోరు పరిశుద్ధంగా ఉండాలంటే నీ దేహం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీ నోరు పరిశుద్ధంగా ఉంటుంది. ఒకని హృదయం నిన్ను బట్టి ఒక నోరు మాట్లాడడా. నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? నీ నోరు దేవుని మహిమపరుస్తుంది, లేకపోతే వ్యర్థం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత లేచిన వాడు ఒకలా చేయబోతున్నాం. పరీక్ష చేసుకుందాం. మన దేహాలు మా అమ్మ నాన్నలకు తెచ్చింది కదా మనకి. ఈ దేహాలు
ఇంకో నాన్న ఉన్నాడు మనకి పైన, ఆయన ఇచ్చాడు ఈ దేహం. ఆయన కొరకు ఈ దేహాన్ని కాపాడుకుందాం. ఈ హృదయంలో ఎవరున్నారు? చాలా గదులు ఉంటాయి హృదయాల్లో. ఈ హృదయంలో ఎవరున్నారు? అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఇప్పేసే తెలిసిపోతుంది ఎవరున్నారని హృదయంలో. ఆయన రక్తాన్ని ఇచ్చి నేను కొనుక్కున్నాడు. నువ్వు ఆయన భార్యవి, యేసు భార్యవి. నువ్వైనా నేనైనా మనుషుల సొత్తు కాదు మనందరం కూడా. కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, నా దేవా. నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, ఇలా నా దేవా, ఇలా నా దేవా. మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. ప్రధాన హృదయగా ఈ రక్తం చేత కడుగు. వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, కరుణాశీలిని కృప చాలును, నీ కృపచే నేనిల జీవించెదను, దేవాన్ని కొందనాలు స్తోత్రం. నాయనా, నీ కృప ఉంటే మాకు చాలు తండ్రి. సైతాన్ని జయించగలం, శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవడంబంని జయించగలం. లేకపోతే పురుషుల పిండి మమ్మల్ని చంపేస్తుంది ప్రభువా, మమ్మల్ని పాడు చేస్తుంది. నీ సొత్తుగా చేసుకోవడానికి నీ రక్తాన్ని ఇచ్చి అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కొనుక్కున్నాం. ఇదిగో అదే అమూల్యమైన రక్తంలో ఈరోజు ఇప్పుడు పాలు పంపుదలు పొందడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటున్నాం తండ్రి. పులిసిన పిండి ఏమైనా ఉందేమో దాన్ని తీసి పారేయడానికి మా కృప అనుగ్రహించండి ఆయన. ఒక్కోసారి మా శక్తి సరిపోదు, నీ కృప మాకు కావాలి. నీకు అయిష్టమైన, నీకు బాధ పెట్టి ప్రతి పులిసిన పిండిని ఈరోజే ఈ క్షణంలోనే తీసి పాడేయటానికి నీ కృప అనుగ్రహించండి. నీ రక్తం చేత కడిగేయండి, నీ శరీరం చేత బలపరచండి. సంఘాన్ని దీవించినారా ఒక మోషే వలె, అందరికంటే గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వలె పులిసినది ఏది లేని
నిష్కపటమైన నిష్కలంకమైన రక్తము ద్వారా మనం కొనుక్కున్న యేసు వలె మేము ఉండడానికి ఆయన అడుగుజాలు వెళ్ళడానికి కృప నాకు మాకు అనుగ్రహించండి. సంఘాన్ని దీవించిన ఏ బిడ్డలైతే దీనులై వినే మనసు గలవారై తాము పరీక్ష చేసుకొని ప్రభువా నన్ను మన్నించు, క్షమించు, నీ రక్తం చేత కడుగని వేడుకుంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలో నీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రమైన పరిశుద్ధమైన జనాంగంగా చేసి ఈ శరీరాన్ని ఒక పరిశుద్ధమైన ఆలయంగా మలుచుకోమని బల్లో చేయించుండగా నీ ఆత్మచేత మమ్మల్ని కడగమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలు గడపండి, మనం బల్లో చేద్దాం.